సామాజిక అస్త్రం నెంబర్ 1 ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు నీ నైజం తెలిసాక మళ్ళీ నమ్ముతారని భ్రమపడవద్దని ఈసారి వారిచ్చే తీర్పు ద్వారా నీ దివాళాకోరు రాజకీయాలకు శాశ్వతంగా సమాధి కట్టడం తథ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో శుక్రవారం నాడు ట్వీట్ చేశారు. అబద్ధాలను జగన్ ఆలంబనగా చేసుకొని అధికారంలోకి వచ్చి హీరో అనిపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో జగన్ కేవలం అరాచకాలకు అసత్య ప్రచారాలకు పాల్పడి నీరోలా వ్యవహరించారని మంత్రి దుయ్యబట్టారు. మీ వ్యవహారం నచ్చక ప్రజలు మిమ్మల్ని దారుణంగా తిరస్కరించి జీరో చేశారని గుర్తు చేశారు. అయినా సరే ఆత్మ విమర్శ చేసుకోకుండా అప్పుడప్పుడు ఏపీకి వచ్చి మళ్ళీ అవే అబద్ధాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఫేక్ న్యూస్ తో అప్రతిష్ట తేబోయి ఆయనే అబాసు పాలవుతున్నారని మంత్రి విమర్శించారు. ఈసారి ప్రజలిచ్చే తీర్పు జగన్ దివాళాకోరు రాజకీయాలకు శాశ్వత సమాధి కట్టడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకత్వం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్లతో అసత్య ప్రచారానికి పాల్పడుతున్న విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందుకోసం చిన్నపిల్లలను సైతం ఉపయోగించుకొని వారిని బలిపశువులు చేస్తున్నారన్నారు. మీ హయాంలో 108 సేవలు ఎంత అధ్వానమో తెలుసా జగన్ అని ప్రశ్నించారు. అదే విధంగా 108 అంబులెన్స్ల పనితీరుపై సైతం వైసీపీ నాయకత్వం విషం చిమ్ముతుందంటూ ఇటీవల కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటనను మంత్రి సత్యకుమార్ ఉదాహరించారు. కుప్పం నియోజకవర్గంలో మురుగేష్ అనే పెయింటర్ తాడు తెగి కింద పడి మరణించినట్లు వైసీపీ నాయకత్వం ఒక ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసిందని, అయితే పోలీస్ శాఖ దానిని ఖండించిందని మంత్రి వివరించారు. మధ్యాహ్నం 4 గంటల 10 నిమిషాలకు మురుగేష్ పెయింట్ చేస్తున్న సమయంలో తాడు తెగి కింద పడి గాయపడ్డాడని, 4 గంటల 17 నిమిషాలకు అంబులెన్స్ కు కాల్ వెళ్ళిందని, 4 గంటల 23 నిమిషాలకు అంబులెన్స్ వచ్చిందని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తలకు బలమైన గాయాలు తగిలిన మురుగేష్ అప్పటికే మరణించాడన్నారు. ఈ విషయం అతడి బంధువులకు తెలియజేసినప్పటికీ వారి కోరిక మేరకు అతడిని ఆ ప్రాంత ఏరియా ఆసుపత్రికి తరలించారన్నారు. ఇవన్నీ కాల్ రికార్డ్, వీడియో రికార్డ్ రూపంలో నమోదై ఉన్నాయన్నారు. అయినప్పటికీ అసత్య ప్రచారాన్ని వైసీపీ నాయకత్వం కొనసాగిస్తుండటం మంచిది కాదన్నారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో 190 వాహనాలు పనిచేయని స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చొరవతో ప్రభుత్వం కొత్త వాహనాలను కొనుగోలు చేసిందని వివరించారు. వైసీపీ సర్కార్ హయాంలో కంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే 108 అంబులెన్స్ల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అనేక ఒత్తిడుల మధ్య విధులు నిర్వహించే 108 ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అసత్య ప్రచారంతో దెబ్బతీయవద్దని, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించవద్దని మంత్రి సత్యకుమార్ సూచించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.